సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. హర్ష, సో మార్కెట్లు ఏ రేంజ్లో పతనం అవుతున్నాయో చూస్తున్నాం. ఆల్మోస్ట్ మార్కెట్లన్నీ కూడా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. సరే, పడుతున్న మార్కెట్లను మనం ఎలాగూ ఆపలేము. మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అన్నది కూడా మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి, సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు మార్కెట్లో ఉందామా లేదంటే డబ్బు తీసుకుని వెనక్కి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో డైలమాలో చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళందరి కోసంగా కూడా మార్కెట్లు పడుతున్నప్పుడు మన డబ్బుని సురక్షితంగా, అంటే మన ఇన్వెస్ట్మెంట్ని ఒకవైపు కాపాడుకుంటూనే మరోవైపు ఈ పడుతున్న మార్కెట్ని కూడా ఎలా క్యాష్ చేసుకోవాలి, అంటే ఈ పడుతున్న మార్కెట్ నుంచి కూడా మనం ఎలా లాభం పొందొచ్చు అనే దానికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు చెప్తారు? ఎందుకంటే 5-6 ఏళ్ల క్రితం కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది సఫర్ అయ్యారో, ఎన్ని విధాలుగా బాధపడ్డారో ఒకవైపు చూస్తే, అదే కోవిడ్ని చాలామంది దాన్ని అంటే ఆ సిచ్యువేషన్ చాలామంది క్యాష్ చేసుకొని చాలామంది లాభపడ్డారు. ఆ కోవిడ్లో చాలామంది కూడా ధనవంతులు అయ్యారు చూసాం. కాబట్టి మరి ఈ పడుతున్న మార్కెట్ను మనం ఎలా క్యాష్ చేసుకొని దీంట్లో మనం ఎలా లాభపడాలంటారు? అన్నిటికంటే ముందుగా ఏంటంటే మార్కెట్లు ఎప్పుడు కూడా సైకిల్స్ ఉంటాయి. మార్కెట్లు పైకి వెళ్తే అక్కడి నుంచి కొంత కరెక్షన్ అయ్యి మళ్ళీ కొత్త సైకిల్లో వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కొంత కరెక్షన్ అయ్యి మళ్ళీ కొత్త పైకి వెళ్తుంది. అల్టిమేట్గా కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే మాత్రం పైకి వెళ్తూనే ఉంటుంది. ఓవరాల్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పటికైనా సరే మార్కెట్ ఎప్పటికైనా పైకి వెళ్తుంది. సైకిల్స్ అనేది కామన్. సో ఇన్ జనరల్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర 100 రూపీస్ ఉందని అంటే దాంట్లో ఒక 25-30 రూపీస్ వాళ్ళకి రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోద్ది. సొంత ఇల్లు పెట్టుకోవాలనో లేదా ఒక ప్లాట్ తీసుకోవాలనో మ్యాక్సిమం 30-35% ఆల్మోస్ట్ ఆ రియల్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది. రెండో విషయానికి వస్తే ఒక 5-10% గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్, ఇంపార్టెంట్ జ్యువెలరీ వాటిలోనూ పెట్టుకొని ఉంటారు, రైట్? ఆ మిగతా వాటిలోకి వస్తేనే మిగతా 50%లో ఆ 50%లో సగం అంటే ఒక 25% మ్యూచువల్ ఫండ్స్లో, ఇంకో 25% డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, రైట్? సో అల్టిమేట్గా ఈ సైకిల్స్లో ఇంపాక్ట్ అయ్యేది ఏంటి? మీ మ్యూచువల్ ఫండ్స్ పార్ట్ ప్లస్ మీ డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్. మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఈ డౌన్ టైమ్స్ ఇంపార్టెంట్ ఫేజెస్. ఇలాంటి డౌన్ ఫేజ్ మార్కెట్ ఎప్పుడెప్పుడు డౌన్ అవుతుందో అప్పుడు మీరు ఇంకా ఎక్కువ డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, రైట్? ఎందుకంటే యావరేజ్ అవుట్ అయిపోద్ది. మ్యూచువల్ ఫండ్ కూడా ఒక సైకిల్లో అవుతుంది. సైకిల్ డౌన్లో ఉంది కనుక ఈ టైంలో మీరు ఎక్కువ డబ్బులు పెడితే అది సైకిల్ మళ్ళీ బాగా పీక్ వెళ్ళినప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి. సేమ్ లాజిక్ ఈ డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అప్లై అవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మార్కెట్ నవంబర్లోనే చాలా క్లియర్ సిగ్నల్ ఇచ్చింది మార్కెట్ వీక్ అవుతుంది. అప్పుడే కనుక మీరు ఎగ్జిట్ అయిపోయి ఉంటే, రైట్, ఆ తర్వాత మీరు మార్కెట్ని బయట నించుని చూస్తూ ఉండొచ్చు. మార్కెట్ ఇంకా పైకి కిందకి వోలటైల్గా వెళ్తుందని చూసి ఫైనల్గా ఎప్పుడైతే బాటమ్ కొడుతుందో అక్కడ మీరు ఫ్రెష్గా ఎంటర్ అవ్వచ్చు. అలా కాకుండా మీరు మార్కెట్లోకి ఎగ్జిట్ అవ్వలేదు అనుకోండి, లాస్ట్ నవంబర్లో మీరు ఎగ్జిట్ అవ్వలేదు మార్కెట్లో నుంచి, అప్పటి నుంచి ఇంకా మార్కెట్లోనే ఏదో ఒకటి స్టాక్స్లో పెట్టుకుంటూ వస్తే ఈరోజు ఖచ్చితంగా మీ మొత్తం పోర్ట్ఫోలియో బాగా డీప్ రెడ్లోనే ఉండదు. ఈ టైంలో మళ్ళీ మీరు ప్యానిక్ అయిపోయి దాన్ని అమ్మేస్తే అల్టిమేట్గా లాసెస్లో ఎగ్జిట్ అయిపోతారు, రైట్? ఒకవేళ మీరు ఇంకేమీ లాస్ట్ 3 monthsలో మీరు మార్కెట్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మార్కెట్లో డబ్బులు పెట్టేసి లాకిన్ అయిపోయారు అంటే మళ్ళీ మార్కెట్ రికవర్ అయ్యేంత వరకు జస్ట్ వెయిట్ చేయడమే బెటర్ మీకు, రాదర్ దెన్ అన్ని మొత్తం బుక్ చేసుకుని లాసెస్లో బుక్ చేసుకుని మార్కెట్ని మీద హేట్రేట్ పెంచుకోవడం కంటే జస్ట్ మార్కెట్లో స్టే అలాంగ్ విత్ ద మార్కెట్. సో ఈ 2 things ఉన్నాయి. ఒకటి వచ్చి ఇద్దరు ముందుగా ఎగ్జిట్ అయిపోయి ఉండాలి, అది మీరు సొంతంగా చేసుకోలేదంటే మీరు దాని గురించి ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? మీరు డైరెక్ట్గా స్టాక్స్లో డబ్బులు పెట్టడం కంటే మీరు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్తోనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం, ఎగ్జిట్ అవ్వడం చేయడం బెటర్. ఎందుకంటే ఫైనాన్షియల్ అడ్వైజర్కి కొంచెం బెటర్ క్లారిటీ ఉంటుంది. ఓకే, మార్కెట్ ఇక్కడ నుంచి బ్యాడ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది, సో ఈ టైంలో నేను మార్కెట్లో డబ్బులు పెడితే నాకు వచ్చే లాభాలు, వచ్చే రిటర్న్స్ కంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంది, రిస్క్ రిటర్న్ రేషియో సరిగా లేదు కనుక మార్కెట్లో డబ్బులు పెట్టకపోవడం మంచిది. ఈ సిగ్నల్ మనకి నవంబర్లో చాలా క్లియర్గా ఇచ్చింది మార్కెట్. నవంబర్ నుంచి మార్కెట్ నన్ను టచ్ చేయకని చెప్తుంది. సో అప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఉంటే యు ఆర్ హ్యాపీ. ఎగ్జిట్ కాలేదు అని అంటే ఇప్పుడు లాసుల్లో ఉంటారు, ఇంకా జస్ట్ లెట్ దట్ లాసెస్ బీ దేర్. రెండో పాయింట్కి వస్తే మీరు ఇందాక అన్నట్టు అసలు ఎలా బెనిఫిట్ అవ్వాలి ఇలాంటి డౌన్ టర్న్స్? కుప్పగొలుతున్న మార్కెట్ల నుంచి కూడా
ఎలా బెనిఫిట్ ఎలా లాభం పొందాలి? సో ఇక్కడ ఒక 2-3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్ డౌన్ అయ్యే టైంలో ఎప్పుడైనా సరే గోల్డ్ సిల్వర్లు పెరుగుతాయి. ఈజియెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎక్కువ దానికి అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మార్కెట్ డౌన్ అవుతుంది అని మీకు క్లారిటీ వచ్చినప్పుడు మీరు సింపుల్గా గోల్డ్ సిల్వర్లో పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 2024 ఎప్పటి నుంచి అయితే మార్కెట్ వీక్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడే కనుక మీరు మొత్తం మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కొని ఉంటే ఈరోజు మీ ఇన్వెస్ట్మెంట్ మోర్ దెన్ డబుల్ అయిపోయి ఉండేది. రైట్, మోర్ దెన్ డబుల్ పెరిగాయి. రైట్, సో ఫస్ట్ ఇది ఎప్పుడు కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటాయి. మార్కెట్ మంచి బూమ్ ఫేజ్లో ఉందనుకోండి, గోల్డ్ సిల్వర్ ఏమీ చేయవు, అక్కడే ఉంటాయి. వాటిలో ఎప్పుడు పెద్ద హ్యూజ్ స్పైక్స్ ఏం రావు. మార్కెట్ బాగా ఉన్నప్పుడు, మార్కెట్ వీక్ అవుతున్న టైంలోనే గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. ఇది ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతున్నాం అంటే గోల్డ్ సిల్వర్ వైపు చూడడం చాలా ఇంపార్టెంట్. గోల్డ్ సిల్వర్తో పాటు బాండ్స్ అని ఉంటాయి. బాండ్స్ గురించి మన దగ్గర అవగాహన చాలా తక్కువ. బాండ్స్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగే, కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. రైట్, సో మన స్టాక్ మార్కెట్లో గిల్ట్ బీస్ అంటాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్కి ఈటీఎఫ్, అది మన స్టాక్ మార్కెట్లో ఎల్టీ గిల్ట్ బీస్ అని దొరుకుతుంది. అలాగే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ సొంత బాండ్స్ని ఇష్యూ చేస్తారు. వాటిని ఈటీఎఫ్ రూపంలో భారత్ బాండ్ ఈటీఎఫ్ అని అంటాం. ఈ రెండు కూడా బాండ్స్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఒకవైపు గోల్డ్ సిల్వర్, ఇంకోవైపు బాండ్స్లో ఎల్టీ గిల్ట్ బీస్, భారత్ బాండ్ ఈటీఎఫ్. ఈ నాలుగు కూడా చాలా సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైనా సరే మార్కెట్ డౌన్ అయిపోతుందంటే. సో ద మూమెంట్ మార్కెట్ వీక్ అవుతుందని మీకు క్లియర్గా అర్థమైనప్పుడు మొత్తం మనీ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి గోల్డ్ సిల్వర్ బాండ్స్లో పెట్టుకోవడం అనేది ఎప్పుడైనా సరే ఇట్ విల్ ఆల్వేస్ బి అ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యూ. ఇది నంబర్ 1. నంబర్ 2, మీరు చూస్తే మీకు నిజంగానే మార్కెట్లో ఆల్రెడీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే యూ విల్ నో హౌ టు డూ షార్టింగ్. షార్టింగ్ అని అంటే ఇది ఇక్కడి నుంచి తగ్గబోతోంది అన్న క్లారిటీ ఉన్నప్పుడు నేను ఫ్యూచర్లోనే ఇది తక్కువ ప్రైస్కి కొంటానని లాకిన్ చేసి పెట్టుకుంటాను. అండ్ మార్కెట్ నిజంగా అక్కడికి వెళ్ళినప్పుడు మీకు మంచి లాభాలు వస్తాయి. రైట్, కాకపోతే ఇది కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరు చేయకూడదండి. ఆల్రెడీ మార్కెట్లో సంవత్సరాలుగా ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్, ఐటీ సెక్టర్ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. రైట్, సో అక్కడ వాళ్ళకి క్లియర్ ఆపర్చునిటీస్, చాలా మంది షార్టింగ్ చేసి డబ్బులు సంపాదించుకోండి. బట్ అది అందరికీ కాదు, ఓన్లీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. రైట్, మూడోది ఒకటి వచ్చి మీరు అర్థం చేసుకోవాల్సిందని, ఇందాక మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత చాలా బాటమ్ నుంచి మార్కెట్ బాగా రికవర్ అయింది. ఎప్పుడైనా సరే సంక్షోభం వచ్చిన తర్వాత అదొక బాటమ్ కొడుతుంది మార్కెట్. ఆ బాటమ్ దగ్గర మీరు ఎగ్జాక్ట్ బాటమ్ ఎవరికి తెలీదు, కానీ బాటమ్ నుంచి కొంచెం రికవర్ పైకి అవుతున్నప్పుడు అప్పుడు మీకు అర్థం అవుతుంది, ఓకే ఇది బాటము, మార్కెట్ రికవర్ అవ్వడం మొదలు పెట్టిందని. ఆ పాయింట్లో కనుక మీరు ఎంటర్ అయితే అక్కడి నుంచి నెక్స్ట్ 2-3 years మ్యాసివ్ బుల్ రన్ ఉంటుంది. అక్కడి నుంచి మ్యాసివ్గా మీరు డబ్బులు చేసుకోవచ్చు. సో ఈ టైంలో మార్కెట్ ఎంత పడుతున్నా కూడా రెగ్యులర్గా మార్కెట్ని నోటీస్ చేసి, అబ్జర్వ్ చేసి, అనలైజ్ చేసి మార్కెట్ ఎందుకు పడుతోంది అని చూస్తే దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు బాటమ్ టచ్ అవుతుందో అక్కడ మీకు కొంచెం తెలుస్తుంది, ఓకే మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు బాటమ్ టచ్ అయింది, ఇక్కడ నుంచి రికవర్ అవ్వబోతుంది. ఆ పాయింట్లో కనుక మీరు ఫ్రెష్గా మార్కెట్లో బాగా స్ట్రాంగ్గా ఎంటర్ అయ్యారంటే అక్కడి నుంచి 2 years 3 yearsలో మీ డబ్బులు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో మొత్తంగా ఈ 3 things ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చి ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్ స్లో అయిపోతుంది అని అంటే గోల్డ్, సిల్వర్, బాండ్స్. ఓకే, బాండ్స్ లో మన దగ్గర ఇండియాలో ఈటీఎఫ్లు, గోల్డ్ సిల్వర్ కూడా ఈటీఎఫ్ రూపంలోనే ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. గోల్డ్ వీసు, సిల్వర్ వీసు, బాండ్స్ లో ఎల్టీ గిల్ట్ వీస్ అని అంటాం. అలాగే భారత్ బాండ్ ఈటీఎఫ్లు ఉంటాయి, ఈవీబీ ఈటీఎఫ్ అని. సో గోల్డ్, సిల్వర్, బాండ్స్ మార్కెట్ ఎప్పుడు స్లో అయిపోయినా సరే వీటి వైపు చూడడం చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి మొత్తం మొత్తం ఆ ఆసెట్ క్లాస్ నుంచి ఈ ఆసెట్ క్లాస్లో షిఫ్ట్ చేసి మార్కెట్ కంప్లీట్ బాటమ్ అయిపోయి అక్కడి నుంచి రికవర్ అయినప్పుడు అప్పుడు వీటిలో నుంచి ఎగ్జిట్ అయిపోయి బ్యాక్ టు మార్కెట్ ఎంటర్ అవ్వచ్చు. ఇది ఎప్పుడైనా సరే రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. రెండోది వచ్చి మీకు నిజంగా షార్టింగ్ గురించి బాగా అవగాహన ఉంది, మార్కెట్ గురించి బాగా అవగాహన ఉంటే ఇలాంటి టైమ్స్లో మీకు షార్ట్ చేయడానికి చాలా మంచి సెక్టర్స్ బాగా దొరుకుతాయి. రైట్, మూడోది ఒకటి వచ్చి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్ ఎప్పుడు సైకిల్స్లో ఉంటుంది. కోవిడ్ తర్వాత బాటమ్ నుంచి ఎంత స్ట్రాంగ్ బుల్ రన్ ఇచ్చిందో 4 years, ఈసారి కూడా బాటమ్ కొట్టిన తర్వాత దెర్ విల్ బి వెరీ స్ట్రాంగ్ బుల్ రన్. సో మొత్తానికి మార్కెట్లు పడుతున్నప్పుడు ప్యానిక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోకుండా, ఉన్న డబ్బును తీసేయకుండా, సో మార్కెట్లు పడుతున్నప్పుడు దీనికి ఆపోజిట్గా ఏ అసెట్ క్లాసెస్ పెరుగుతున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్లోకి డైవర్ట్ అవ్వడం మంచిదంటారు. 100%. Thank you so much, Harsha. Thank you, sir.